అందరేమో అరవద్దమ్మా ప్లీజ్ బాబు తమ్ముడు మీరు నిజంగా నాకు మీరు అరిస్తే నాకు ఆనందం కలగదు. మీరు నాకు అరిస్తే ఆనందం కలగదు. నేను వచ్చింది మీ భవిష్యత్తు బాగుండాలని వచ్చాను. మీరు నన్ను కాదు, మీరు సినిమా పవర్ స్టార్ అనే పదం తీసేయండి. నేను లేను అక్కడ, నిజంగా లేను. నేను వచ్చింది సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చాను. ఇంకా మీరు ఆ పాత సినిమా వాసనే ఉంటే నేను లేను అక్కడ, మీరున్నారు. ఇంకా బయటికి రండి, సమాజ వికాసానికి రండి. నాకైనా సరదానా కోట్లు వదిలేసి రోడ్ల మీద తిరగడానికి? ఎందుకు వచ్చానంటే ఇంత బంగారు భవిష్యత్తు మీకు ఇవ్వాలి, మీ సమస్యల కోసం మాట్లాడాలి. ఇప్పుడు స్థానికతకి ఉద్యోగం ఉండాలి, స్థానికులకి ఉద్యోగాలు ఉండాలంటే ఎవరు మాట్లాడాలి? ఒకటి పంచకల రమేష్ బాబు మాట్లాడాలి, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడాలి. వాళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయి క్వారీలో ఒకళ్ళొకరు డబ్బులు పంచుకుందామని ఆలోచించే వ్యక్తులు ఉన్నప్పుడు మనకేం న్యాయం జరుగుతుంది? అలాగే మన బ్రాండిక్స్ లో మన ఆడపడుచులకి, పనిచేసే ఆడపడుచులకి సరైన వేతనాలు రానప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడాలి? ఎమ్మెల్యేలు మాట్లాడాలి. లేకపోతే ఎమ్మెల్యే పని చేయకపోతే, అధికార పార్టీ ఎమ్మెల్యే పని చేయకపోతే వైసీపీ ఎమ్మెల్యే పని చేయాలి. అది వాళ్ళ సిగ్గులేదో మీరు నిర్ణయించుకోండి, ఓట్ల ద్వారా నిర్ణయించుకోండి. నేను చెప్పను, అది మీరే నిర్ణయం. పోనీ ఎందుకు పోనీ తెలుగుదేశం ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు గారిని తెలిసిందే, ఆయన ఎదుగుదల తప్ప రాజకీయాల్ని ప్రజల ప్రయోజనాలకు వాడే వ్యక్తి కాదు. పోనీ వైసీపీ ఎమ్మెల్యే చేయాల్సిందేంటి? ఇతను చేసిన తప్పని రావాలి. అసలు వాళ్ళ నాయకుడికే అసెంబ్లీకి వెళ్ళడు, ఇంక ఈయనేం పని చేస్తాడు? ఉదాహరణకి శ్రీకాకుళంలో మనకి తుఫాను వచ్చి అంత నలిగిపోతుంటే ఆయన వచ్చి విజయనగరంలో చల్లగా కబుర్లు చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తూ ఉంటే, చట్టసభలకు వెళ్ళని వ్యక్తి, అసెంబ్లీలకు వెళ్ళని వ్యక్తి మన సమస్యలు ఏం చేస్తాడు? మన అనకాపల్లి అచ్యుతాపురంలో ఇంత మంది చచ్చిపోతా ఉంటే రోడ్ల యాక్సిడెంట్లు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? పాపం సుందరపు విజయ్ కుమార్ గంట సేపు మోకాళ్ళ మీద నుంచొని మీరు ఊహించుకోండి, పంచగల రమేష్ బాబు చేయగలరేమో అట్లా. ఇప్పుడు రాజకీయం అంటే రెండు వ్యక్తుల మధ్యలో అయిపోయింది. ఇది రాయలసీమలో ఎలా ఉందంటే, మనకు కూడా ఇక్కడ అదే ఉండాలి. ఇక్కడ 50-50 నాకు తెలియదు, కానీ రాయలసీమలో 60-40 అంట. అధికారంలో ఉండేవాళ్ళకి 60% అంట ఆదాయం కాంట్రాక్ట్, 40% ప్రతిపక్షానికి అంట. జనసేన లేకపోతే యలమంచిల్లో సుందరపు విజయ్ కుమార్ అనేవాడు రేపు పొద్దున ఎమ్మెల్యేగా రాకపోతే వీళ్ళ దోపిడీ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది.